మన శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ శ్రీ శ్రీనివాసరావు గారు, అట్లాగే ఎస్ఓటి జిఎం గారు సత్యనారాయణ గారు, అదేవిధంగా సింగరేణి అధికారులు, రిటైర్డ్ అధికారులు, అదేవిధంగా రఘునాథ్ రెడ్డి గారు, యాదిరెడ్డి గారు, ఇంకా స్పోర్ట్స్ మెన్స్ క్రీడాకారులు, అదేవిధంగా కళాకారులు అందరికీ నమస్కారం తెలియపరుస్తూ 34 సంవత్సరాల ప్రగతి స్టేడియం ఆత్మీయ సమ్మేళనం అనేది యాదిరెడ్డి గారు ఆనాడు స్టేడియం గ్రౌండ్కి ఎట్లా ప్రోత్సహించారో అట్లనే ఈనాడు కృషి చేశారు. ఈ సమ్మేళనం జరగడానికి కూడా వారి కృషి ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఆనాడు ఇందాకనే చెప్పారు పెద్దలు, పాండురంగారావు గారు కూడా చెప్పారు, ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడ స్థలం కనపడ్డా గుడిసెలేసుకోవడం అనేది ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి. ఆర్కే 8 కాలనీలో ఫస్ట్ స్టేడియం గ్రౌండ్ పెడదాం అనుకుంటే అక్కడ కొంతమంది ఆ ఇల్లీగల్ ఆక్రమించారు. ఇక్కడ స్టేడియం గ్రౌండ్ పెడదాం అనుకుంటే ఇక్కడ కూడా దీన్ని ఆక్యుపై చేయడానికి కొంతమంది ప్రయత్నం చేశారు. అప్పుడు యాదిరెడ్డి గారు ఏఐటీసీలో యాక్టివ్గా పనిచేసేవారు, స్పోర్ట్స్లో ఉండేవారు. వారు నర్సయ్య గారిని కలిసి ఈ విధంగా ఉందని చెప్తే నర్సయ్య గారు నిలబడి ఆనాడు ఖచ్చితంగా ఇది స్టేడియం గ్రౌండ్, ఇది ఇల్లీగల్ చేయడానికి వీల్లేదని వాళ్ళందరితో కూడా మాట్లాడి ఇది చేశారు. ఎందుకంటే ఆనాడు ఇందాక మన వాళ్ళు కొంతమంది చెప్పారు, కొంచెం నక్సలైట్స్ మూమెంట్ ఉండేది, ఎవరో పోయి మాట్లాడాలన్నా కూడా భయపడే పరిస్థితి ఉండేది. అయినా నర్సయ్య గారు గట్టిగా నిలబడి ఖచ్చితంగా మన శ్రీరాంపురానికి ఇన్ని వేల మంది కార్మికులు పనిచేసే ప్రాంతానికి మంచి స్టేడియం గ్రౌండ్ కావాలి, బెల్లంపల్లి నుంచి మన రామకృష్ణాపురం దాకా కూడా గ్రౌండ్స్ ఉన్నాయి, ఇక్కడే మన గ్రౌండ్ లేదు, ఇక్కడ కావాలని చెప్పేసి గట్టిగా నిలబడి అప్పుడు యాజమాన్యంతో కూడా మాట్లాడి, అప్పుడున్న జనరల్ మేనేజర్ గారితో కూడా మాట్లాడి ఈ స్టేడియం గ్రౌండ్ రావడానికి గట్టిగా ప్రయత్నం చేశారు. యాదిరెడ్డి గారు కూడా ఎప్పుడు ఆయన లేస్తే పొద్దున్నే ఈ గ్రౌండ్లోనే ఉంటాడు, రాత్రి వరకు కూడా. అట్లా చాలామంది పుల్లయ్య గారు వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్ మెన్స్ ఇక్కడ బాగా ఎప్పుడు ఇది చేసేవాళ్ళు. అట్లే కళాకారులు కూడా మన శ్రీరాంపూర్లో చాలామంది మంచి కళాకారులు ఈ ప్రాంతం నుంచి, మన ప్రాంతం నుంచి బాగా డెవలప్ అయ్యారు. కొంతమంది వాళ్ళు చెప్పారు, వాస్తవమే, గతంలో ఏ గ్రౌండ్స్ లేకపోయినా మంచి స్పోర్ట్స్ మెన్స్ తయారయ్యారు. వాళ్ళు అన్నీ ఉన్నా కూడా అంతగా దానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు మన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చిన తర్వాత అసలు ఈ గ్రౌండ్స్ ఇవన్నీ కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చాలామంది ఏంటంటే ఆరోగ్యం, కనీసం ఆరోగ్యం కాపాడుకోవాలన్నా కూడా మనం ఏదో ఒక ఆటలో ఉండాలి, ఆ గ్రౌండ్లో ఉండాలి అని చెప్పేసి ఇవాళ మళ్ళీ గుర్తించే పరిస్థితి వస్తుంది. కాబట్టి మళ్ళీ మనందరం కొంచెం ప్రోత్సహించి, ఇవాళ చాలామంది మిత్రులు ఆనాడు మాతో పాటు కలిసి పనిచేసినటువంటి వాళ్ళు, కార్మికులు కావచ్చు, సూపర్వైజర్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇవాళ చూడటం, వారితో మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఏదేమైనా ఆ స్పిరిట్ మళ్ళీ గత 20-30 సంవత్సరాలుగా సింగరేణిలో క్రీడలకి ఎట్లయితే, కళాకారులకు ఎట్లయితే మనం ప్రోత్సహించామో అదే పద్ధతిలో మళ్ళీ జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ నాకు అవకాశం కలిగించిన మీ అందరికీ ధన్యవాదాలు.